హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మనకి సండే అనమాట. సండే ఇంకా మనం చికెను, గారెలు, రైస్ ఇంకా రసం అయితే చేస్తాం. ఓకేనా? అదంతా కూడా మీకు చూస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దుంపల కూర ఇంకా పూరి అనమాట. ఎర్లీ మార్నింగ్ మా ఆవిడైతే పూరీలు చేస్తుంది. దాని తర్వాత మా అమ్మగారు వచ్చి హెల్ప్ చేశారనమాట. ఇద్దరు కలిసి పూరీలు అయితే చేశారు. అలాగే మనకి దుంపల కూర ఆలుదమ్ అనేసి అంటారు కదా, ఆలుదమ్ అనమాట. అంటే మనకు నార్త్ సైడు ఆలుదమ్ అనేది చాలా ఫేమస్. ఇంక వెస్ట్ బెంగాల్లో అయితే ఇంక చాలా ఫేమస్. మనం కోల్కతా నుండి వచ్చాం కాబట్టి వైజాగ్, మనకైతే ఈ ఆలుదమ్ చేయడం అయితే వచ్చు. ఓకేనా? ఏదో ఒక రోజు మనం ఆలుదమ్ రెసిపీ కూడా పెడతాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది, చూస్తున్నాండి. ఇప్పుడైతే ఆయిల్ ఇంకా హీట్ ఎక్కలేదు. అయినా ఫస్ట్ పూరి కొంచెం అంటే అదోలా ఉంటుంది, కానీ దాని తర్వాత అంత అయితే కరెక్ట్గా అయిపోతుంది. చూస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఆలుదమ్ అంటారనమాట. అంటే వాటర్ లాగా ఉంటుంది దుంపల కూర. పూరితో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం చికెన్ కోసం మనం కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాం. అలాగే ఉల్లిపాయ కట్ చేసుకున్నాం, ఇంకా పచ్చిమిర్చి, అలాగే టమాటీ కూడా. దాని తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ ఉంది. అలాగే మనం ఫస్ట్లో ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఒకటి దాంట్లో మొత్తం ఉల్లి ఇంకా మిర్చి కటింగ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అదైతే శుభ్రం వేపించుకోవాలి. అంటే రెడ్గా అయిపోయిన వరకు వేపించుకోవాలి. అంటే ఉల్లిపాయలు ఉన్న వాటర్ మొత్తం ఎక్కువ అంటే వేపర్ అయ్యి క్లీన్ అయిపోవాలి. ఇంకా ఓన్లీ ఓనియన్ చిప్స్ లాగా, అంటే అంత కూడా చిప్స్ కాదు, నార్మల్గా బ్రౌనిష్గా అయిపోవాలన్నమాట. దాని తర్వాత మనం అలాగలాగా కొన్ని మసాలాస్ అయితే అన్నీ వేసుకుంటాం. ఓకేనా? దుంపలు కూడా వేస్తాను దీంట్లో. దుంపలు, టమాటీ, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం. అలాగే కొంచెం బ్రౌనిష్గా అయింది కదా, ఇంకొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత మనం దుంపలు వేసుకుందాం. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేస్తాం. ఓకేనా? ఇప్పుడు నీట్గా మొత్తం ఓన్లీ ఆయిల్ కనిపించినట్టుగా, అంటే ఉల్లి బాగా వేగిపోవాలన్నమాట. దాని తర్వాత మనం ఇప్పుడైతే టమాటా వేసుకున్నాం. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. చూస్తున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం అయితే దుంపలు వేసుకుందాం. దుంపలు కూడా శుభ్రం ఫ్రై చేసేయాలన్నమాట. ఫ్రై చేసినలోనే మనకి హాఫ్ బాయిల్ అయిపోద్ది అనమాట దుంపలు. దాని తర్వాత మనం చికెన్ వేసుకుని శుభ్రంగా వండేసుకోవడమే. ఓకేనా? చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే చికెన్ రెడీ అవుతుంది. ఇంకొక 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అలాగే మనం చారు కూడా ఇక్కడ చేసుకుంటున్నాం. చికెన్ చారు అయితే రెడీ అవుతుంది. ప్లస్ మనం ఇక్కడ మినప్పప్పు నానేసుకున్నాం. ఇది మినప గారెలు అంటారు కదా, అదైతే చేసుకొని ఈరోజు సండే మనకి స్పెషల్ అనమాట. రైసు, రసం,
మన చికెన్ ఇంకా మినప గారెలు అనమాట ఇది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనం పొటాటోస్ వేసాం కాబట్టి కొంచెం అయితే ఉడకడానికి మనం వాటర్ వేసుకున్నాం. అలాగే ఇక్కడ రసం కోసం అయితే ఇప్పుడు పోపు అయితే రెడీ అవుతుంది. పోపులో ఏంటి వేస్తావు కల్పన? ఏంటి వేస్తారు పోపులో? కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర అదేసి పోపు పెట్టేస్తారా? ఇంకేమంటారు, ధనియాలా? ధనియా, అంతే ఫ్రెండ్స్. చికెన్ అయితే ఇక్కడ ఫుల్గా అయితే బాయిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ రసం కూడా రెడీ అయిపోతుంది. అలాగే మన బయటకి అయితే పడిపోతుంది. కల్పన కొంచెం చూడు, తగ్గించి సిమ్లో పెట్టు, చాలా హైలో ఉంది. జలుబైందా? చాలా ఎక్కువ చలికాలం కదా. రసంకి పోపా, ఆయిల్, చెట్టువి మన చెట్టువేనా? ఏంటి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. మాడితేనే టేస్ట్ వస్తుంది కదా. రైస్ పెట్టారా? ఈరోజు బాగా లేట్ అయిపోయింది కదా, 1:30 అయిపోతుంది. రసం రెడీ, చికెన్ ఇంకొక 10 minutesలో రెడీ. ఇప్పుడు ఏంటి చేస్తా, ఇది మిక్సీ చేస్తావా పప్పు గారెల కోసం? చేసి ఎక్కువ పల్చం చేసుకోకూడదు, ముద్ద వండాలి. ఉప్పు పలచగా అయిపోతే ఏంటి చేయాలి? సూజీ ఉంటుంది కదా, సూజీ కలుపుకోవడం. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ. ఇంకా అలాగే మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది గారెల కోసం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏంటో వేస్తా కల్పన? జీలకర్ర, సూజీ, జీలకర్ర, సూజీ, ఇంకా ఏంటి ఉల్లిపాయలు ఏంటి అయిరా? ప్లేన్ గారెలా? ఓకే, ఈ గారెలు చేసినప్పుడు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే చికెన్ రెడీ, రైస్ అవుతుంది, ఈ రసం రెడీ, రైస్ ఇంకా మనకి గారెలే పెండింగ్, అది కూడా మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ చూసారు కదా, గారెలు అయితే రెడీ అవుతున్నాయి. గోలు ఎలాగ ఉంది? తిన్నావా? బాగుంది. బాగుందా? ఎస్, ఉప్పు కారం మసాలా అన్ని సరిపోయిందా? సరిపోయింది. బాగుంది. ఎస్. అది ఏడ్స్ వస్తున్నావు. డోరేమో. ఎస్. ఫ్రెండ్స్ అలాగే మనకు కూడా లంచ్ టైం అయితే అయింది. చికెన్ ఇంకా గారెలు, రైస్, రసం కూడా తర్వాత వస్తుంది ఇది తినాక. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా అలాగే బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.